మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? ప్రభువా, నేనిన్ని రోజులుగా ప్రార్థిస్తున్నాను. కానీ, నా ప్రార్థనకింకా సమాధానము ఎందుకు రాలేదు? ప్రతి రాత్రి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నా, ప్రతి ఉదయము ఆశతో లేస్తున్నా, ప్రతి ఆదివారము సంఘానికి వెళుతున్నా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నా. అయినా మీ సమస్య మాత్రము అలాగే ఉందా? మీ కుటుంబములో శాంతి కోసము ఎదురుచూస్తున్నారా? మీ ఆరోగ్యము కోసము ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నారా? మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నారా? మీకుద్యోగము కోసము ఎదురుచూపులు చాలా పొడవుగా అనిపిస్తుందా? మీ జీవిత భాగస్వామి మారాలని ప్రార్థిస్తున్నా, ఇంకా మార్పు కనిపించడం లేదా? అయితే ఈ రాత్రి దేవుడు మీ హృదయానికి ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మీ ప్రార్థనను మర్చిపోలేదు. ఆయన సమాధానము ఆలస్యము కాలేదు. ఆయన మీకోసము సరైన సమయాన్ని సిద్ధము చేస్తున్నాడు. ప్రియులారా, మనకు ఆలస్యముగా కనిపించే ప్రతి క్షణము దేవుని చేతిలో ఒక సిద్ధపరిచే సమయము. మనకు మూసివేసిన తలుపులా కనిపించేది దేవునికి కొత్త మార్గాన్ని నిర్మించే సమయం. మనకు నిశ్శబ్దములా అనిపించేది దేవుని కార్యము కనిపించకుండా జరుగుతున్న సమయం. ఈ రాత్రి మీరు వినబోయే సందేశము కేవలము ఒక ప్రసంగము కాదు. ఇది బహుశా మీ ఎన్నో రోజుల నిరీక్షణకు దేవుడు పంపిస్తున్న సమాధానము కావచ్చు. కాబట్టి ఈరోజు చివరి వరకు వినండి. ఈ సందేశము మీ విశ్వాసాన్ని శాశ్వతముగా మార్చవచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు తొందర పడకుండా మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. నేను చెప్పే ఈ విశ్వాస ప్రకటనలను నెమ్మదిగా, నమ్మకముతో, విశ్వాసముతో ఈ వాక్యము వినుచున్న మీరు కూడా పలకండి. నా నిరీక్షణను దేవుడు వృధా చేయడు. నా కన్నీటి ప్రతి చుక్కను దేవుడు చూస్తున్నాడు. దేవుని సమయము నా జీవితానికి అత్యుత్తమ సమయము. ఈ రాత్రి నా కుటుంబాన్ని ప్రభు తన రెక్కల నీడలో కాపాడుతాడు. నా రేపు దేవుని చేతుల్లో సురక్షితముగా ఉంది. నేను ఆశను కోల్పోయాను, ఎందుకంటే దేవుడింకా నా జీవితంలో పనిచేస్తున్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ మాటలను మీరు కేవలము నోటితో పలకలేదు, విశ్వాసముతో పలికారు. విశ్వాసముతో పలికిన ప్రతి మాటను దేవుడు వింటున్నాడు. ప్రియులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకుతుందని మీరు అనుకున్నట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నా ఆత్మీయ కుటుంబంలో భాగస్వామ్యము అవ్వడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రము దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థిద్దాం, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మీ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలను కలిసి సాక్ష్యాలుగా చూద్దాం. ఇప్పుడు మన హృదయాలను నిశ్శబ్దపరుచుకొని ఈ రాత్రి ప్రారంభ ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన రాత్రి సమయంలో నీ సన్నిధిలో మేము వినయముతో నిలుస్తున్నాం. ఈరోజు మాకు ఊపిరిని ఇచ్చినందుకు, ప్రతి ప్రమాదము నుండి కాపాడినందుకు, మా అడుగులను నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు మా హృదయాల్లో పేరుకుపోయిన ప్రతి భారము, ప్రతి భయము, ప్రతి నిరాశను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. మా ఆలోచనలను నీ సమాధానముతో నింపమని వేడుకుంటున్నాం. మా ఇంటిని నీ సన్నిధితో నింపమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి నీ పరిశుద్ధ దూతలను మా చుట్టూ కాపలగా నిలబెట్టుము. ఈ వాక్యము ద్వారా ప్రతి హృదయముతో నీవే వ్యక్తిగతంగా మాట్లాడుమని వేడుకుంటున్నాం. నీ సమాధానము ఆలస్యము కాలేదని ప్రతి ఒక్కరూ అనుభవించే కృపను అనుగ్రహించుము. అయ్యా, మా ప్రార్థనను ఆలకించి నీ చిత్త ప్రకారము మమ్మల్ని నడిపించుమని యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి నీ నిరీక్షణ ముగింపుకు చేరువలో ఉండవచ్చు. ఎందుకంటే
దేవుడెన్నడూ ఆలస్యము చేయడు. ఆయన ఎల్లప్పుడూ సరి అయిన సమయంలోనే వస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి మన ధ్యానానికి ఆధారమైన దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనాన్ని రాత్రి మనము ధ్యానించుకుందాం. దైవజనుడైన దావీదు భక్తుడు ఇలా రాస్తున్నాడు: నేను యెహోవా కొరకు ఓపికగా కనిపెట్టుకొని ఉంటిని అని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఈ మాటలు కేవలము ఒక కవిత్వమో లేదా పురాతన కాగితాలపై ఉన్న అక్షరాలు కావు. ఇవి తీవ్రమైన శ్రమలు, శోధనలు, ప్రాణభయము అనుభవించిన ఒక వ్యక్తి దేవుని నమ్మకత్వాన్ని చవిచూసి రాసిన ఆత్మీయ అనుభవాలు. ప్రియులారా, ఈ కీర్తన రాసే సమయానికి దావీదు జీవితము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఆయన శత్రువుల చేత తరమబడుతున్నాడు. ఆయన అనుకున్న కార్యాలు అనుకున్నట్టు జరగడం లేదు. ప్రార్థన చేస్తున్నాడు, కానీ వెంటనే జవాబు రావడం లేదు. ఆ సమయంలో ఆయన నేర్చుకున్న అతి గొప్ప సత్యము ఏమిటంటే, ప్రార్థనకు జవాబు రావడము, ఆలస్యము కావడము అంటే దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు. దేవుని కాలము మన సమయము కంటే ఎంతో శ్రేష్టమైనది. దావీదు ఓపికతో కనిపెట్టాడు. దేవుడు సరైన సమయంలో ఆయన మొరను ఆలకించి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల బురదలో నుండి ఆయనను పైకి లేపాడు. దేవుని కాలము ఎల్లప్పుడూ అత్యంత ఖచ్చితమైనది. ఈ రాత్రి వేళ ప్రియులారా, మీ హృదయంలో ఒక ప్రశ్న వేధిస్తూ ఉండవచ్చు: నా ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుంది? నేను ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాను కదా. నా అనారోగ్యము ఎప్పుడు నయమవుతుంది? నా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి? నా పిల్లల భవిష్యత్తు ఎప్పుడు చక్కబడుతుంది? నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో ఎదురు చూస్తున్న ఆశీర్వాదము ఎప్పుడు వస్తుంది? లోకము మిమ్మల్ని చూసి హేళన చేస్తూ ఉండవచ్చు. కానీ నా దేవుడు నన్ను మర్చిపోయాడు, ఇక నా జీవితంలో ఏమీ జరగదు అని భయపడుతూ ఉండవచ్చు. చీకటి పడేసరికి ఈ ఆలోచనలు మరింత ఎక్కువై మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉండవచ్చు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము ఈ రాత్రి మీకు ప్రకటిస్తుంది: దేవుని సమాధానము ఆలస్యము కాదు. దేవుడు ఆలస్యము చేస్తున్నట్టు మనకు అనిపించవచ్చు, కానీ ఆయన ఏనాడు ఆలస్యము చేయడు. బేతనియాలో లాజరు తీవ్రమైన అనారోగ్యముతో ఉన్నప్పుడు యేసు ప్రభువుకు వర్తమానము పంపారు. కానీ యేసు వెంటనే వెళ్ళలేదు. ఆయన 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళాడు. మార్తా, మరియలనుకున్నారు యేసు రావడము ఆలస్యమైంది, లాజరు చనిపోయాడు, ఇక కథ ముగిసిపోయింది అని. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు అక్కడికి వెళ్ళి చనిపోయిన లాజరును సమాధిలో నుండి తిరిగి బ్రతికించాడు. యేసు సమయానికి రాకపోతే అద్భుతమే జరగదు. ఆయన వచ్చినప్పుడే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే నమ్మకమే ప్రతి అద్భుతానికి మొదటి మెట్టు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో దేవుని సమాధానము ఆలస్యమైనట్టు అనిపించే సందర్భాలు వచ్చినప్పుడు మన విశ్వాసమే పరీక్షించబడుతుంది. అప్పుడు మనం 2 మార్గాల ముందు నిలబడతాం. ఒకటి నిరాశను ఎంచుకోవడము, మరొకటి దేవుని సమయాన్ని నమ్మి నిరీక్షించడం. ఈ సత్యాన్ని అర్థము చేసుకోవడానికి ఒక నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథను మనము ధ్యానిద్దాం. ఒక చిన్న గ్రామంలో కరీం అనే విశ్వాసి ఉండేవాడు. అతడు పెద్ద చదువులు చదవలేదు, పెద్ద సంపద కూడా లేదు. కానీ ఒక గొప్ప సంపద మాత్రమే అతని దగ్గర ఉండేది. అది దేవునిపై తనకున్న అచంచలమైన విశ్వాసం. ప్రతి ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదివేవాడు. ప్రతి రాత్రి తన కుటుంబాన్ని చుట్టూ కూర్చోబెట్టి ప్రార్థించేవాడు. దేవుడెప్పుడు తన పిల్లలను విడిచిపెట్టడు అని తన పిల్లలకు నేర్పించేవాడు. కాని ఒక సంవత్సరము అతని జీవితంలో అనుకోని తుఫాను వచ్చింది. అతడు పనిచేసే చిన్న కర్మాగారము మూతపడింది. ఒక రోజులోనే ఉద్యోగము పోయింది. నెలలు గడిచాయి. నూతన పని దొరకలేదు.
ఇంట్లో పొదుపు మొత్తము అయిపోయింది. అప్పులు పెరిగాయి. ఇంటి అద్దె చెల్లించడానికి కూడా డబ్బు లేదు. ప్రతిరోజు ఉద్యోగము కోసము తిరిగేవాడు. సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. పిల్లలు అమాయకంగా అడిగేవారు, నాన్నా పని దొరికిందా అని. అప్పుడు చిరునవ్వు నవ్వి, దేవుడేర్పాటు చేస్తాడు తల్లి అని మాత్రమే చెప్పేవాడు. కాని రాత్రివేళ అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటి బయట ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దముగా ఏడ్చేవాడు. ఒక రాత్రి అతడు ఆకాశము వైపు చూస్తూ ఇలా ప్రార్థించాడు. ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీ మీదే నమ్మకము పెట్టుకున్నాను. అయితే నా ప్రార్థనకు సమాధానము ఎప్పుడు వస్తుంది? నా పిల్లల కన్నీళ్లు చూస్తున్నావు కదా! నా భార్య గుండెల్లోని బాధ నీకు తెలుసు కదా! నేనింకెంత కాలము ఎదురు చూడాలి అని. ఆ రాత్రి కూడా వెంటనే అద్భుతము జరగలేదు. మరుసటి రోజు కూడా ఏ మార్పు కనిపించలేదు. మరో వారము గడిచింది. మరో నెల కూడా గడిచింది. పరిస్థితులు మారలేదు. అతని ప్రార్థన ఆగలేదు. అతని విశ్వాసము చల్లారలేదు. అతని నిరీక్షణ తగ్గలేదు. గుర్తుంచుకోండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని కోసము ఎదురు చూసే మనిషి ఎప్పుడూ ఓడిపోడు. ఎందుకంటే దేవుడు అతని నిరీక్షణను వృధా చేయడు. ఒకరోజు ఉదయము అతని పాత స్నేహితుడు తనకు ఫోన్ చేశాడు. నువ్వు చాలా సంవత్సరాల క్రితము చేసిన పని గుర్తుందా? ఇప్పుడు అదే రంగంలో ఒక కొత్త సంస్థ ప్రారంభమవుతుంది. నిజాయితీగా పని చేసే వ్యక్తి కావాలి అని అడిగారు. అప్పుడు నీ పేరు నా మనసులోనికి వచ్చింది. వస్తావా అని అడిగాడు. కరీం వెంటనే వెళ్ళాడు. అక్కడ జరిగిన సంభాషణ కొద్ది నిమిషాలే. వారి మొదటి మాట, నీ గురించి మాకు మంచి పేరు వినిపించింది. మాకు నైపుణ్యం మాత్రమే కాదు, విశ్వసనీయత కూడా కావాలి అని. ఆ రోజు అతనికి ఉద్యోగం వచ్చింది. అది అతడు కోల్పోయిన ఉద్యోగము కంటే మంచి వేతనము కలిగినది. మంచి స్థానము, మంచి భవిష్యత్తు. ఇంటికి వచ్చి ఆ వార్త చెప్పగానే పిల్లలు ఆనందముతో తండ్రిని కౌగిలించుకున్నారు. అతని భార్య కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. ఆ రాత్రి కుటుంబమంతా కలిసి ప్రార్థిస్తూ కరీం ఇలా అన్నాడు, ప్రభువా, నేననుకున్నది నువ్వాలస్యము చేస్తున్నావని. కాని ఇప్పుడు అర్థమైంది, నువ్వాలస్యము చేయలేదు. నేను కోల్పోయిన దానికంటే గొప్పదాన్ని సిద్ధము చేస్తున్నావు అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కథలోని కరీం మనలో చాలా మందిలాగే ఉన్నాడు. మనం కొన్నిసార్లు ఒక తలుపు మూసుకుపోతే అంతా మూసుకుపోయింది అని అనుకుంటాం. కానీ దేవుడు ఒక తలుపు మూసినప్పుడు మనం చూడలేని చోట మరో తలుపు సిద్ధము చేస్తుంటాడు. మనకు ఆలస్యముగా అనిపించే సమయము దేవునికి సిద్ధపరిచే సమయం. మనకు నిరాశగా, నిశ్శబ్దముగా అనిపించే సమయము దేవునికి కార్యాచరణ సమయము. మనకు కన్నీటి సమయము దేవునికి కోత సమయానికి ముందు విత్తనాన్ని పెంచే సమయము. బైబిల్లో కూడా ఇదే సత్యము కనిపిస్తుంది. మార్తా, మరియలు లాజరు అనారోగ్యముగా ఉన్నాడని యేసుకు వార్త పంపించారు. ఆయన వెంటనే వస్తారని వారు అనుకున్నారు. కాని యేసు 2 రోజులు అక్కడే ఉన్నాడు. వారి హృదయాల్లో ఒకే ఒక ప్రశ్న, ప్రభువా, నీవు ముందే వచ్చి ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని. వారికది ఆలస్యము. కాని యేసుకు అది మహిమను వెల్లడించే సమయం. ఆయన సమాధి దగ్గరికి వచ్చి ఒకే మాట పలికాడు, లాజరు బయటకి రాని. 4 రోజులుగా మృతుడైన లాజరు సజీవుడై బయటకు వచ్చాడు. అప్పుడందరికీ ఒక విషయము అర్థమైంది. యేసు ఆలస్యంగా రాలేదు, ఆయన సరైన సమయంలో వచ్చాడు అని. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా ఏదైనా లాజరులాగా ఆశ లేని పరిస్థితి ఉండవచ్చు. వైద్యులు ఆశ లేదని చెప్పి ఉండవచ్చు. వ్యాపారము ముగిసిపోయిందని అందరూ చెప్పి ఉండొచ్చు. కుటుంబ బంధము తిరిగి కలవదని అనిపించి ఉండవచ్చు. మీ ప్రార్థనకు ఇక సమాధానం రాదని మీ మనసే మీకు చెప్పి ఉండవచ్చు. కానీ రాత్రి ప్రభు మీతో ఒక మాట చెబుతున్నాడు. నీవు ముగింపు చూస్తున్న చోట
నేను కొత్త ఆరంభాన్ని చూస్తున్నాను. నీవు ఆలస్యము అనుకుంటున్న చోట నేను అద్భుతానికి సమయాన్ని సిద్ధము చేస్తున్నాను. నీవు కన్నీరు కారుస్తున్న చోట నేను ఆనందపు కోతను సిద్ధము చేస్తున్నాను. అందుకే ఈ రాత్రి విశ్వాసాన్ని వదలకండి. ప్రార్థనను ఆపకండి. దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే దేవుని సమాధానము నెమ్మదిగా వస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ అది వచ్చినప్పుడు మీరెదురు చూసిన ప్రతి కన్నీటికి అర్థము తెలుస్తుంది. ఇప్పుడు మనమందరము కలిసి ఈ రాత్రి ఒక శక్తివంతమైన రక్షణ ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. ఈ ప్రార్థనలో మీ హృదయంలోని ప్రతి భారాన్ని, ప్రతి భయాన్ని, ప్రతి నిరీక్షణను ప్రభువైన యేసు పాదాల వద్ద ఉంచుదాం. ఈ రాత్రి దేవుని సమాధానము మీ హృదయాన్ని నింపాలని, ఆయన రక్షణ మీ ఇంటిని ఆవరించాలని, ఆయన సమాధానము మీ నిద్రకు దివ్యమైన విశ్రాంతిగా మారాలని విశ్వాసముతో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ పవిత్రమైన రాత్రి వేళ నీ పరిశుద్ధ పాదాల చింతకు వస్తున్నాం. ఈ రోజంతా మమ్మల్ని నీ రెక్కల నీడలో కాపాడినందుకు నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి హృదయాల్లో ఉన్న ఆందోళనలను, భయాలను, భారాలను నీ పాదాల చింత తీసివేస్తున్నాం. తండ్రి, నీ సమాధానము ఆలస్యము కాదు అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞత, వందనాలను చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ పరిశుద్ధ రక్తముతో కప్పండి. ప్రతి ఇంటి ద్వారము మీద మీ ముద్రను ఉంచమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి మా ఇంట్లోకి ఏ అపాయము ప్రవేశించకుండా కాపాడమని వేడుకుంటున్నాం. అగ్ని ప్రమాదాల నుండి, రోడ్డు ప్రమాదాల నుండి, దొంగతనాల నుండి, ఆకస్మిక ప్రమాదాల నుండి, కనబడే మరియు కనబడని ప్రతి అపాయము నుండి నీ కృపగల హస్తముతో మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. నీ వాక్యము చెప్పినట్టు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అన్న వచనాన్ని ఆధారము చేసుకుని దేవా, ఈ రాత్రి భయముతో నిద్రలేక మంచంపై మేల్కొని ఉన్న నీ బిడ్డలను ప్రత్యేకంగా తాకండి. వారి హృదయాలలో ఉప్పొంగుతున్న ఆందోళన అలలను నీ సమాధానముతో శాంతింపచేయమని వేడుకుంటున్నాం. రేపటి గురించి ఉన్న భయాన్ని ఈ క్షణమే తొలగించమని వేడుకుంటున్నాం. నేను నీతో ఉన్నాను, భయపడవద్దు అని నీ స్వరము వారి ఆత్మలో స్పష్టముగా వినిపించమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు మేము తెలిసి చేసిన పాపాలను, తెలియక చేసిన తప్పులను, మాటలో, ఆలోచనలో, క్రియల్లో చేసిన ప్రతి అపరాధాన్ని క్షమించమని వేడుకుంటున్నాం. నీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ప్రశాంతమైన మనసుతో నిద్రించే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి నిరీక్షణలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. సంవత్సరాలుగా నెరవేరని ప్రార్థనల కోసము ఎదురు చూస్తున్న వారికి నూతన ధైర్యాన్ని దయచేయండి. నీ సమాధానము ఆలస్యము కాలేదని వారి హృదయాలలో బలమైన విశ్వాసాన్ని నింపమని వేడుకుంటున్నాం. నిరాశను తొలగించి నిరీక్షణను నాటండి. సందేహాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంపొందించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి మా జీవితాలను నీ చేతుల్లో ఉంచుతున్నాం. మా శ్వాసను, మా కుటుంబాన్ని, మా భవిష్యత్తును, మా కలలను, మా నిరీక్షణను అన్నింటినీ నీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఎందుకంటే నీవు ఎప్పుడూ ఆలస్యము చేయని దేవుడవు. దేవా, ఈ రాత్రి మా కుటుంబాలను, మా పిల్లలను నీ నిరీక్షణలో భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు దేవుని చేతుల్లో, ఆయన సురక్షితమైన కాపుదల్లో ఉన్నారు. దేవుని సమాధానము మీ హృదయాలను ఎలునుగాక. భయము లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయానికి ఓదార్పునిచ్చి మీ విశ్వాసాన్ని బలపరిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హృదయపూర్వక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ వాక్యము ద్వారా మరికొందరు
ఆశీర్వదించబడేలా కనీసము ముగ్గురికి ఈ వీడియోను షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో కూడా షేర్ చేసి అనేకులకు దేవుని సువార్తను అందించిన వారిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కు పంపండి. లేదా ఫోను ద్వారా నేరుగా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. రేపు రాత్రి దేవుడు మీ జీవితానికి చెప్పబోయే ప్రార్థనతో అద్భుతాలు ప్రారంభమవుతాయి అనే మరొక శక్తివంతమైన దైవిక సందేశముతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.